హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 41. ఆఫీస్ నుండి వచ్చిన రుద్ర ఫ్రెష్ అయి వచ్చి అద్దం ముందు నుంచొని హెయిర్ కోమ్ చేసుకుంటుండగా వెనక నుండి వచ్చిన ఒక వ్యక్తి అతని మీద ముసుగు వేసి బెడ్ మీద పడేసి మీద ఎక్కి కూర్చున్నాడు. దాంతో తన బలమంతా ప్రయోగించి ఒక్క ఉదుటున లేచిన రుద్ర తన మీద కూర్చున్న వ్యక్తిని బెడ్ మీదకి తోసేసి అతని మీద ఎక్కి కూర్చున్నాడు. రేయ్ వదలరా, లేకుంటే నా చేతిలో చస్తావు అన్నాడు బెడ్ మీద ఉన్న వ్యక్తి. ముందు స్టార్ట్ చేసింది నువ్వే కదా బే, ఇక నేనెందుకు వదులుతాను అంటూ రెండు చేతులు గట్టిగా పట్టుకొని అన్నాడు రుద్ర. యూ రాస్కెల్, ఎయిర్పోర్ట్కి వస్తానని చెప్పి రాకుండా ఎగ్గొట్టింది కాకుండా నన్ను మర్చిపోయింది కాకుండా పైగా తిరిగి ఇప్పుడు మళ్ళీ నా మీద అటాక్ చేస్తావా, దిగుబే అని అన్నాడు ఆ వ్యక్తి. అరే బద్మాష్, ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఫోన్ చేయాలి కదా, 100 పనులున్న నాకు ఇవన్నీ ఎలా గుర్తుంటుందిరా అన్నాడు రుద్ర. చంపేస్తాను, నీకు నాకంటే పనులు ఎక్కువయ్యాయా అని అన్నాడు ఆ వ్యక్తి. వీళ్ల గోలకు గదిలోకి వచ్చి చూసిన వసుంధర, అప్పుడే మొదలుపెట్టారా? ఇద్దరూ పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓలు, చూస్తే ఏమో ఇలా చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారు. ఇలా మీ పిక్కు తీసి ఇంటర్నేషనల్ మీడియాకి ఇస్తే 2 రోజులు ఆపకుండా న్యూస్ రాస్తారు అని నవ్వుతూ అంది. చూడండి ఆంటీ, చేసిందంతా చేసి వీడు మళ్ళీ నన్నే కొడుతున్నాడు అంటూ రుద్రని నెట్టడానికి చూస్తూ అన్నాడు అతను. అరే రుద్ర, తను ఇప్పటి వరకు జర్నీ చేసొచ్చుంటాడ్రా, తన మీదలే అని అంది వసుంధర. నో మమ్మీ, నువ్వెప్పుడు వాడికే సపోర్ట్ చేస్తావు. వాడొస్తున్నట్లు వారం క్రితం ఎప్పుడో ఫోన్ చేసి చెప్పాడు, మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి గుర్తు చేసే పని లేదా? అక్కడ బయలుదేరేటప్పుడైనా చెప్పాలి కదా అని అన్నాడు రుద్ర. రేయ్, పేరుకు నేను నీ బెస్ట్ ఫ్రెండ్రా, అలాంటిది నేను ఎప్పుడు బయలుదేరతానో నువ్వు నన్ను కనిపెట్టుకొని ఉండాలి, అంతేకాని ఇలా సాకులు చెప్పకు అని అన్నాడు అతను. వెంటనే అతని తలపై ఒక్కటేసి, ఎక్కువ మాట్లాడితే చస్తావు అని అన్నాడు రుద్ర. అబ్బబ్బా, మీ ఇద్దరు గొడవ ఆపండ్రా. రుద్ర, వాడు రాగానే ఆకలి అన్నాడు, నేను వాడికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను, వచ్చి తింటారా లేదంటే ఇలానే కొట్టుకుంటారా అని అంది వసుంధర. ఆ మాటతో మెల్లగా అతని మీద నుంచి లేచి బెడ్ దిగాడు రుద్ర. వెనకే లేచిన అతను రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి అతని వీపు ఎక్కాడు. అతన్ని కింద పడనివ్వకుండా అలాగే పట్టుకొని, ఏరా ఋషి, నీకింకా ఈ అలవాటు పోలేదా అని ముద్దుగా విసుక్కున్నాడు రుద్ర. ఎక్కడున్నా ఎలా ఉన్నా నా ఈ అలవాటు మాత్రం నీ దగ్గర పోనే పోదు అని అన్నాడు రిషి. అలా మాట్లాడుకుంటూనే ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ల కోసం ఫుడ్ వడ్డించడం మొదలుపెట్టింది వసుంధర. ఇద్దరూ తింటూనే వసుంధరతో నార్మల్ విషయాలు డిస్కషన్ చేశారు. తర్వాత వాళ్ళిద్దరూ డిన్నర్ అయ్యి రూమ్లోకి వెళ్తుంటే, రాత్రంతా అమ్మాయిల్లా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండకండి, రేపు మాట్లాడుకోవచ్చు, త్వరగా పడుకోండి అని వెనక నుండే అరిచి చెప్పింది వసుంధర. ఆ మాట వాళ్లకు ప్రతిసారి అలవాటే. అయినా అలా రాత్రంతా మేల్కొని కబుర్లు చెప్పుకోవడం కూడా వాళ్ళకు అలవాటే. అందుకే ఇద్దరు రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో బెడ్ వేసుకొని సెటిల్ అయ్యారు. తన రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లో నుంచి 2 బీర్ బాటిల్స్ తీసుకువచ్చాడు రుద్ర. అరే రుద్ర, ఇప్పుడే కదా తిన్నాం, అప్పుడే బీరేంటి అన్నాడు రిషి. నువ్వు మరీ అమూల్ బేబీలా బిహేవ్ చెయ్యకరా. సర్లే కానీ ఏంటి విశేషాలు, ఎలా ఉంది బిజినెస్ అని అన్నాడు రుద్ర. ఆ మాటకి చిన్న స్మైల్ ఇచ్చి, బిజినెస్కేమైందిరా, బానే ఉంది అన్నాడు రిషి. మరి పర్సనల్ లైఫ్ ఎలా ఉందిరా, నీ లవర్ ఏమంటుంది, పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు అని అడిగాడు రుద్ర. ఆ మాటతో ఏం సమాధానం చెప్పకుండా దిక్కులు చూడడం మొదలుపెట్టాడు ఋషి. ఏమైందిరా, ఒక్కసారిగా అలా అయిపోయావు అని అడిగాడు రుద్ర. నథింగ్ రా, నా సంగతిలే కానీ నీ సంగతేంటి, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాడు రిషి. మంచేంటి చెడేంటి, మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి దొరికితే చాలే కానీ నా సంగతి వదిలే, నువ్వు చెప్పు ముందు, నీ లవ్ మ్యాటర్ ఏమైంది అని అడిగాడు రుద్ర. ఏముంది, లవ్ చేసుకున్న అందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేరు కదా, అలానే నాకు కూడా పెళ్ళయ్యే యోగ్యం లేదు, మా ఇద్దరికీ బ్రేకప్ అయింది అని చెప్పాడు రిషి. వాట్, బ్రేకప్ అయిందా, ఎందుకురా అని ఆశ్చర్యంగా అడిగాడు రుద్ర. ఆ మాటతో చిన్నగా నిట్టూర్చి, పెద్దగా రీజన్ అంటూ ఏం లేదురా, డాడీకి ఆ అమ్మాయి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, అందుకే నో చెప్పేశాడు అని అన్నాడు రిషి. డాడ్ నో చెప్తే
నువ్వు అలా వదిలేసుకున్నావా? తనని నిజంగానే లవ్ చేశానన్నావు కదరా! లవ్ చేస్తే అలా ఎవరు వదులుకుంటారు? అయినా డాడ్ వద్దంటే ఆగిపోతావా? అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకోవాల్సింది. అంతగా అవసరమైతే ఇంట్లో నుంచి వచ్చేయాల్సింది కదా! అని అన్నాడు రుద్ర. నేను అదే అనుకున్నాన్రా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్ చేస్తూ తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామనుకున్నాను. కానీ అందుకు ఆ అమ్మాయే ఒప్పుకోలేదు అని అన్నాడు ఋషి. అంటే దాని అర్థమేంటి? అని యగాదిగా చూస్తూ అడిగాడు రుద్ర. అర్థమంటూ మరొకటి ఏం లేదురా. తనకి నేను కావాలి. అంతేకాదు, నాతో పాటు నా ఫ్యామిలీ వెనుకున్న ఆస్తిపాస్తులు కూడా కావాలి. అవి లేకుంటే నేనొద్దు. అసలు నా వెనుక ఉన్న ఆస్తి అంతస్తును చూసే తను నన్ను లవ్ చేసింది. ఇప్పుడు అవేవీ నా దగ్గర లేకుంటే తనకి నేను అవసరం లేదు. సో అవి లేకుండా తన కోసం వస్తే తనను వదులుకోమని చెప్పిందిరా. అందుకే తన కోసం వెళ్లకుండా తననే వదిలేశాను అని అన్నాడు ఋషి. అతను చెప్పింది క్లియర్గా అర్థం చేసుకున్న రుద్ర, మంచి పని చేశావురా. మనల్ని మనలా ఇష్టపడే అమ్మాయి రావాలి కానీ మన బ్యాక్గ్రౌండ్ చూసి మన వెనుకున్న ఆస్తిపాస్తుల్ని చూసి రాకూడదు అని అన్నాడు రుద్ర. అది వాస్తవంరా. కానీ సడన్గా అలా నన్ను వదిలేసి వెళ్తే నాకు ఎంత బాధగా ఉంటుంది. నా వెనక ఉన్న ఆస్తికే తప్ప నాకు ఏ వాల్యూ లేదా అని అడిగాడు ఋషి. ఎందుకు లేదురా? నీ వాల్యూ తెలియని ఇలాంటి చెత్తవాళ్ల గురించి నీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకుంటావా? అది కరెక్ట్ కాదు. వదిలేసేయ్. తను లైఫ్లో నీలాంటి గోల్డ్ని మిస్ అయింది అని అన్నాడు రుద్ర. ఆ మాటతో మెల్లగా నవ్వి, నా సంగతి సర్లే. ఇప్పుడు చెప్పు, నీ సంగతేంటి? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదంటే మమ్మీ ఏదైనా సంబంధం చూసిందా అని అడిగాడు ఋషి. మమ్మీ ఓ సంబంధం చూసింది, కానీ ఆ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు రుద్ర. ఏ, ఆ అమ్మాయి అందంగా లేదా అని అడిగాడు ఋషి. బానే ఉంటుంది, కానీ నేను చేసుకోను అని బీర్ బాటిల్ క్యాప్ను ఓపెనర్తో ఓపెన్ చేస్తూ అన్నాడు రుద్ర. అవునా? అంటే దానర్థం ఇప్పటికే నీ మనసులో ఒక అమ్మాయి ఉంది, అంతేనా అని అడిగాడు ఋషి. అంతేనా అంటే అంతే అని అన్నాడు రుద్ర. రే 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 రుద్ర, నువ్వు సిగ్గుపడుతున్నావు, తెలుస్తుందా నీకు అన్నాడు ఋషి. ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చిన రుద్ర తన చేతుల్లోని బీర్ బాటిల్ను ఋషికి ఇచ్చాడు. ఆ బాటిల్ తీసుకుంటూ, ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఎక్కడ చూసావు? మీ ఇద్దరికీ ఎలా పరిచయమైంది? తనకి నువ్వు ప్రపోజ్ చేశావా? ఫస్ట్ డేట్ ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నల వర్షం కురిపించాడు ఋషి. ఆపరా బాబు, ఇంకా అంత సినిమా ఏం లేదు. తనంటే నాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే చాలా ఇష్టం. బట్ తనకి నేనంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు అని అన్నాడు రుద్ర. ఇష్టమా? ఎలాంటి ఇష్టం? అయినా ఇప్పటి వరకు తనకెందుకు చెప్పలేదు అని అడిగాడు రిషి. ఏమో, చెప్పే ధైర్యం లేదు. అండ్ తనంటే మాత్రం చాలా ఇష్టం. నిజానికి తనని చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయాను. ఫ్లాట్ అయ్యి ఏం చేశానో తెలుసా అని అడిగాడు రుద్ర. ఏం చేశావురా? కొంప తీసి కిస్ చేశావా ఏంటి అని ఎగ్జైట్ అవుతూ అడిగాడు రిషి. పెద్దగా నవ్వేశాడు రుద్ర. నవ్వటం కాదు బే, విషయం చెప్పు అని గద్దించాడు రిషి. నువ్వు చెప్పింది కరెక్టే. తనను చూసి చూడంగానే ఫుల్గా నచ్చేసింది. అందుకే కిస్ చేసేశాను. సెకండ్ టైం చూసినప్పుడు తన మాటలు నచ్చాయి. తనలో ఉన్న కృతజ్ఞత నచ్చింది. అప్పటికీ ఆమె మీద ఉన్న ఇష్టం కాస్త అవన్నీ చూశాక ఇంకాస్త పెరిగింది. మధ్యలో ఒకడు తనని ఫ్లర్ట్ చేస్తూ ట్రాప్ చేయాలని చూస్తుంటే వాడిని నేను నడిరెడ్డు మీద కొట్టాను కూడా అని చెప్పాడు రుద్ర. అబ్బో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా రుద్ర? లవర్ బాయ్ అన్నమాట. నైస్ అని డ్రింక్ చేస్తూ అన్నాడు రిషి. అంతేకాదురా, తనకి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని ఫుల్ ప్లాన్ కూడా చేశాను. బట్ సడన్గా ఫారెన్లో ఉన్న మన కంపెనీ ప్రాబ్లంలో పడిందని మెసేజ్ వచ్చింది. దాంతో ఉన్న పలంగా నేను ఫారిన్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసి కంపెనీని ఒక పొజిషన్కి తెచ్చి తిరిగి ఇండియా రావడానికి నాకు 3 నెలలు పట్టింది. ఈ 3 నెలలు తనని చూడకుండా ఉండడం ఎంత కష్టమైందో తెలుసా అని బాధగా అన్నాడు రుద్ర. వామ్మో, అంటే ఇన్ని రోజులు నాకు తెలియకుండా చాలా మ్యాటర్ నడిచింది. అయినా నాకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పలేదురా అని ఒకటి కొట్టాడు ఋషి. ఏమో, మన మధ్య ఆ టాపిక్ ఎప్పుడూ రాలేదు కదా. అందున ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే చెప్పేస్తున్నాను.
అని నవ్వుతూ అన్నాడు రుద్ర. హో, ఎందుకంత హ్యాపీనెస్? సరే సరే, ఆ విషయం తర్వాత చెప్పు. కానీ ముందు ఆ 3 నెలల తర్వాత తిరిగొచ్చావు కదా, అప్పుడు తనకెందుకు ప్రపోజ్ చేయలేదు? ఆ విషయం చెప్పు అని అడిగాడు రిషి. ఆ మాటకి విరక్తిగా నవ్విన రుద్ర, అప్పటికే తను వేరే వాడితో రిలేషన్లో ఉందిరా. ఎవరితోనూ తెలుసా? తనను ట్రాప్ చేయాలనుకుంటే నేను కొట్టానని చెప్పాను కదా, వాడితోనే డీప్ రిలేషన్లో ఉంది. అందుకే తనకి ప్రపోజ్ చేయలేకపోయాను అని అన్నాడు. ఆ మాటతో షాక్ అయ్యాడు రిషి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మీ సపోర్ట్ను మాకు అందించండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.